జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తీర్పు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 22న తీర్పు వెల్లడించబోతున్నట్టుగా ధర్మాసనం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది. కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఈ నెల 22 వరకు వాయిదా వేస్తూ తీర్పిచ్చింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? రాజకీయ వర్గాల్లో కాకపుట్టిస్తున్న కాళేశ్వరం రిపోర్టు అంశానికి సంబంధించి కూడా మరొకసారి హైకోర్టు వాయిదా వేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈరోజు ఈ అంశానికి సంబంధించి కూడా ఈ గతంలో ప్రభుత్వం సంబంధించిన వాదనలు విన్న తర్వాత కూడా ప్రతివాదులుగా ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్తో పాటు మాజీ సిఎస్ జోషి సంబంధించిన వేరు పిటిషన్కి సంబంధించి కూడా సుదీర్ఘ విచారణ చేసింది. కానీ ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పీసీ ఘోష్ రిపోర్ట్ సంబంధించి కూడా తుది తీర్పు వస్తుందని కూడా అందరూ భావించిన నేపథ్యంలో మరొక 2 వారాల పాటు కూడా వాయిదా వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రతివాదులుగా సంబంధించిన వారి వాదనలను అనేక మార్లు విన్న హైకోర్టు ధర్మాసనం తాజాగా మరొక 2 వారాలు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా సంక్లిష్టమైనది, ప్రభుత్వం సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక ఆరోపణలకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణం కావచ్చు, అవకతవకలు ఏ విధంగా జరిగాయని సంబంధించి కూడా ఇటు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా కూడా నిజాలు నిగ్గు తేల్చి హైకోర్టు ముందుంచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఆఫీసర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ రిపోర్టును రద్దు చేయాలంటూ కూడా వేరువేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అన్ని పిటిషన్లను ఒకటేసారి విచారణ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు విచారణకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరిగిన నేపథ్యంలో మరొక 2 వారాల పాటు ఈ కేసుకు సంబంధించి కూడా వాయిదా వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ రిపోర్టుకు సంబంధించి కూడా ఎప్పుడైతే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది అప్పటి నుంచి కూడా కొంత వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వ్యతిరేకత ఇస్తుంది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా పీసీ ఘోష్ రిపోర్టు తయారు చేశారు, తప్పులు తడకగా ఉంది, ఏకపక్షంగా నిర్ణయాలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అనేక కోణాల్లో ప్రభుత్వం సంబంధించిన వాదన, ఇటు రిపోర్ట్లో ఏముందన్న అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేక మార్లు హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఇటు ప్రతివాదులు కూడా అదే విధంగా ఇటు ప్రభుత్వం సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, అటు పీసీ ఘోష్ రిపోర్ట్ నివేదికకు సంబంధించి కూడా ఎలాంటి అంశాలు పొందుపరిచింది, ఏ విధంగా అంశాలు చేపట్టిందనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసినా కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈరోజు ఇటు ఎందుకంటే గతంలోనే అనేక మార్లు ప్రతిపాదనలుగా ఉన్న వారు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అడ్వకేట్లకు సంబంధించిన వాదన విన్న తర్వాత కూడా ఈరోజు దీనికి సంబంధించి తీర్పిస్తానంటూ కూడా గతంలో విచారణ సందర్భంగా చెప్పిన పరిస్థితి. కానీ తాజాగా మరొక 2 వారాల పాటు దీన్ని కూడా వాయిదా వేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించి కౌంటర్ దాఖలు విషయంలో కొంత జాప్యం చోటు కాబట్టి ప్రభుత్వం సంబంధించిన న్యాయవాది అడిగిన సమయం మేరకు కూడా 2 వారాల పాటు కూడా ఇటు తీర్పు సంబంధించి వెల్లడించేందుకు వాయిదా వేసినట్టుగా సమయం ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.